ఈయన భ్రమేమోగా. మేము కలిసి ఉన్నంతకాలం అధికారం ఉంటుందనేది ఆయన భ్రమ కావచ్చు కదా. రివర్స్ లో కలిసే ఉండమని ఎవడు కాదన్నాడు? 15 సంవత్సరాలు కాదే జీవితాంతం కలిసే ఉండమను. ఎవరు కాదన్నారు? చంద్రబాబు నాయుడు గారికి నేను చాకరీ చేస్తానని ఉండమను. దట్ ఈస్ హిస్ విల్, ఆయన అభిప్రాయం. నేను చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాను, నేను డిప్యూటీ సీఎం గానే ఉంటాను, రాజకీయాలు మొత్తం అలాగే చేస్తానని అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అంటే జన సైనికులకు అభ్యంతరం ఉండాలి, కాపులకు అభ్యంతరం ఉండాలి. మా కాపు ముఖ్యమంత్రి కావాలి, మా కాపు ముఖ్యమంత్రి కావాలి, చిరంజీవి కావాలి, చిరంజీవి కాలేకపోయాడు పవన్ కళ్యాణ్ అవుతాడని ఆశించే కాపు సోదరులకు ఏమైనా బాధపడాలి కానీ మాకేం బాధండి. అంటే మీకు లేదా ముఖ్యమంత్రి అవ్వాలని? కాపులు ముఖ్యమంత్రి అవ్వాలి మీకు లేదా? ముఖ్యమంత్రి కావాలని మాకెందుకు ఉంటది? మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఉంటది. మీరు అదే సామాజిక వర్గం కదా సార్? సామాజిక వర్గం అయితే మెటీరియల్ అవ్వాలి కదా. నేను ఒక మాట చెప్తున్నా, ఈవెన్ చిరంజీవి, ఈవెన్ పవన్ కళ్యాణ్, దే ఆర్ నాట్ మెటీరియల్ ఆఫ్ సీఎం. సీఎం కు పనికొచ్చేటటువంటి మెటీరియల్ వాళ్ళు కాదు. ఇంకా అవ్వాలని కోరుకుంటే ఏం లాభం చెప్పండి? కాపులు అందరూ కోరుకుంటారు, కోరుకుంటే అవుతారా? కాదు కదా. అది నా అభిప్రాయం. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి మంత్రి పదవి ఇప్పించుకోలేకపోతున్నారు అని మీరు బలంగా మాట్లాడుతున్నారు. ఇప్పించుకోలేకపోతున్నారని నేనేం మాట్లాడట్లా. అసలు మంత్రి పదవి కావాలని అన్న మంత్రి కాదు వర్గంలో ఉండాలనుకోవడం తప్పు, ఉండాలనుకున్న తర్వాత చేసుకోలేకపోవడం తప్పు. తప్పు. మనం ఏం చేస్తాం దానికి? అన్నకి ఇచ్చుకోవాలని ఎవడన్నా అనుకుంటాడని నాకు అర్థం కాలేదు. తప్పేమో సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఇద్దరు లేరా? లోకేష్ గారు కుమారుడు మంత్రిగా లేడా, తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే? తప్పేం లేదు. అట్ట అనుకుంటే ఏది తప్పు లేదు. ఏముంది ఇప్పుడు? వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, నీ పార్టీ నీ ఇష్టం, పెట్టుకో. ఎవరు కాదన్నారు? నువ్వు పార్టీ నువ్వు ముఖ్యమంత్రివా, నువ్వు డిప్యూటీ సీఎం, నీకు నిర్ణయాధికారాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. నీకేమి నిర్ణయాధికారాలు లేనటువంటి వ్యక్తివి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ను వారసుడిగా తెచ్చుకుంటున్నాడు. నువ్వు కూడా వారసుడిగా మీ అన్నగారిని తెచ్చుకుంటున్నావా? ఇవన్నీ చాలా చిక్కు ప్రశ్నలు. అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వాళ్ళ అన్నగారిని మంత్రివర్గంలో చేర్చుకోవాలనుకోవటం ఒక తప్పు, లెటర్ రాయించుకోవడం రెండో తప్పు, ఆ లెటర్ ఇంప్లిమెంట్ కాకుండా ఉండటం మూడో తప్పు, ఆ లెటర్ గురించి అడగకపోవడం నాలుగో తప్పు. వరుసని ఇన్ని తప్పులు చేసుకుంటుంటే మనం ఏం చెప్తామండి? మీకు బాధ వేస్తుందా సార్? నాకేం బాధ ఇట్లా జాలేస్తుంది. ఓకే. అయితే మీరు నిన్న అన్నారు కదా, మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి అసలు ప్రభుత్వంలో మీ భాగస్వామి ఏమి లేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక శంకుస్థాపనలకు ఆయన హాజరవుతా ఉన్నారు, ప్రభుత్వ పథకాలు ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేస్తా ఉన్నాడు. సో ఆయన భాగస్వామి కాదని మీరు ఎలా రెచ్చగొడుతున్నారు? నేను రెచ్చగొట్టాల్సిన అవసరం నాకు లేదు బ్రహ్మనాయుడు గారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన భాగస్వామి కాదు అని నా అభిప్రాయం. నేను భాగస్వామిని అని ఆయన నిరూపించుకోవాల్సింది ఆయన. శంకుస్థాపనలకు వెళ్తేను లేకపోతే మరో దానికి వెళ్తేనో భాగస్వాములు అవుతారా? స్పెషల్ ఫ్లైట్లు వెళ్తేనో భాగస్వాములు అవుతారా? కాదు. నిర్ణయాల్లో భాగస్వాములు కావాలి. మీరు ఏ నిర్ణయంలో మీరు భాగస్వామి? తొలి అడుగులు ఏమన్నా భాగస్వాములు అయ్యారా మీరు? నిర్ణయం అప్పుడు ఏమన్నా చెప్పారా? లేదు. సూపర్ 6 అమలు విషయంలో బాబు కొడుకు ఇద్దరే కూర్చొని చెప్పారుగా, నువ్వేమన్నా మాట్లాడావా? యూఆర్ స్పెక్టేటర్ అంతే తప్ప నువ్వు బాధ్యుడు కాదు అనేది నా అభిప్రాయం. లేదు నేను బాధ్యుడిని అనుకుంటే అనుకోని, మాకేం అభ్యంతరం. జనసేన ప్రశ్నిస్తుంది అమ్మటి రాంబాబు గారికి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అర్హత ఉందా అని. నేను ప్రశ్నిస్తున్నా, జనసేన మొత్తాన్ని ప్రశ్నిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నా. అయ్యా నీకు అసలు ఏం అధికారాలు ఉన్నాయని ప్రశ్నిస్తున్నా. ప్రశ్నించే హక్కు వాళ్ళకే కాదు మాకు ఉంటది. మీ తమ్ముడికి మీ అన్నకి ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకోలేకపోయావని ప్రశ్నిస్తున్నా.